నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం పెంచే విధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోగ్య సిబ్బందిని కోరారు. ఖమ్మం రూరల్ మండలంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అర్ధరాత్రి వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందుతుందని, ప్రజల్లో నమ్మకం పెంచేందుకు సిబ్బంది స్థానికంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై పిల్లల తల్లిదండ్రులకు పూర్తి విశ్వాసం కలిగేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. సురక్షితమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప సామాన్యుడికి మంచి జరగదు అని పూర్తి నమ్మకము విశ్వాసంతో ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ కష్టపడి ఆనాడు నన్ను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మీ అందరి కష్ట ఫలితం. రాజ్యం వచ్చిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేయించుకోవడం కోసం ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఈ 2 కార్యక్రమాలే కాదు, రాబోయే 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇంకా 2 కార్యక్రమాలను మీకు ప్రకటించబోతున్నాం. మిగతా కార్యక్రమాలను కూడా ఎలా పూర్తి చేయాలి అని చిత్తశుద్ధితో ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్ట ఫలితంగా మేము వచ్చిన మేము ఆ దిశగా ఈనాడు ప్రయాణం చేస్తున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటని 100కి 100% 6 గ్యారెంటీలని మీ గుమ్మానికి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మొన్నటిదాకా పరిపాలించిన ప్రభుత్వాలు అధికారం పోయింది కదా అని అవాక్కులు చవాక్కులు పేలుతూ ఏదైతే నాగార్జున సాగర్ ద్వారా, అంటే కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని మన ప్రభుత్వం ఏదో కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు గత పరిపాలకులు. వారు గ్రహించాల్సింది ఒక్కటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రహస్య ఒప్పందాలు చేసుకొని సంతకాలు పెట్టి ఆనాడు అంగీకరించింది మీరు. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. 9వ తారీఖు వస్తే 2 నెలలు పూర్తి అయినట్లు అవుద్ది. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు. అప్పుడే నాగార్జున సాగర్కి సంబంధించి, కృష్ణా బేసిన్కి సంబంధించిన ప్రాజెక్టులని కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిందనే దాంట్లో నిజమెంత ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా గోదావరి మీద కట్టిన కాళేశ్వరం అద్భుతంగా కట్టారని చెప్పాడు గత ముఖ్యమంత్రి. ప్రత్యక్షంగా ఆ ప్రాజెక్టుల దగ్గరికి నేను కూడా వెళ్ళి చూశాను. ఒక ప్రాజెక్టు కుంగిపోయింది, 2 ప్రాజెక్టుల నెర్రలు కొట్టాయి. ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలిపితే ఆ డ్యాములు కూలిపోయే పరిస్థితి ఈనాడు ఉంది. ఏందిరా నాయనా, నువ్వు కట్టిన డ్యాములు 1,30,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన డ్యాములు కూలిపోతున్నా ఏందని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడు. కానీ నాగార్జున సాగర్ని, శ్రీశైలాన్ని మీరు ఏది కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాడు అని చెప్తాడు. మనం ఒకటి అడిగితే రెండవది సమాధానం చెప్తాడు. డొంక తిరుగుడు మార్గాలు ఎన్నుకుంటారు. మీరు మన గ్రామాల్లో ఉండేటప్పుడు ఏదైతే చెట్టు కిందనో, రచ్చబండ దగ్గరనో, బడ్డీ కొట్టు దగ్గరనో, టీ కొట్టు దగ్గరనో చర్చ జరుగుద్ది. ఈ చర్చలో మీరు చెప్పాల్సింది ఒక్కటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వమే ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.
ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేది ఎట్లనో ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు అనే విషయాన్ని మీరు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార దాహంతో ఏవైతే ఈనాడు అవాక్కులు చవాకులు వెళుతున్న గత ప్రభుత్వానికి, గత పరిపాలకులకి బుద్ధి కూడా చెప్పాల్సిన అవసరం మళ్ళొక్కసారి ఉంది. ఆ టైం కూడా ఆసన్నం అవుతుంది. ఆ ఎన్నికలు అయిపోతే కానీ ఈ మామ అల్లుళ్ళ అడ్రస్ గల్లంతు కాదు ఈ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. నా ఆడబిడ్డలకి 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తామని చెప్పాం, ఇచ్చి తీరుతాం. నా ఆడబిడ్డలకి పెన్షన్ 2500 రూపాయలు ఇస్తారని చెప్పాం, ఇచ్చి తీరుతాం. నా ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మొద్దు ఇస్తామని చెప్పాం, ఇచ్చి తీరుతాం. నా ఆడబిడ్డలకి 200 యూనిట్లు కరెంటు, ఉచిత కరెంటు ఇస్తానని చెప్పాం, ఇచ్చి తీరుతుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి ఆ డబ్బుని వారి అకౌంట్లో జమ చేసుకొని తెలంగాణ సొత్తుని కొల్లగొట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏ సొమ్ము అయితే కొల్లగొట్టి వారి అకౌంట్లో వేశారో ముక్కు పిండి చెవులు మెలేసి ఆ డబ్బుని తిరిగి పేదవాడికి పంచిపెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపడుతుంది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం కోసం కష్టపడ్డ మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం ఒక మాట అంటే ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం తల తాకట్టు పెట్టైన ఆ మాటను నెరవేర్చుతుంది ఈ ప్రభుత్వం. ధైర్యంగా మీరంతా కూడా మొన్న ఎన్నికల్లో ఎలా కష్టపడి పనిచేసి ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం చేస్తామని చెప్పామో ధైర్యంగా మీరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఏదైతే మనం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఓపెన్ చేసుకున్నామో, డాక్టర్లు కూడా ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడొచ్చినా అర్ధరాత్రి వచ్చినా నాకు వైద్యం దొరుకుద్ది ఈ హాస్పిటల్లోనే నమ్మకాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడో ఉండి ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తానంటే ఇబ్బంది కలుగుద్ది. కాబట్టి అలా కాకుండా స్థానికంగానే ఉండే విధంగా మీరు పని చేసుకోవాలని మనస్ఫూర్తిగా వారిని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా. మీకు కావాల్సిన వసతులు ఏదైనా ఉంటే ప్రభుత్వ పక్షాన తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, కాపాడుకుంటాం. ప్రజలని మన అందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి వారికి తెలియజేసుకుంటూ, తప్పకుండా మరొక్కసారి ప్రశాంతంగా మళ్ళీ వస్తా, మీ కష్టాల్లో పాలు పంచుకుంటా. మీకు ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలే కాదు, ఏ కష్టం వచ్చినా మీకు అండగా మీ సీనన్ ఉంటాడు అని మరొక్కసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.